నవంబర్ 29 దీక్షా దివాసను పురస్కరించుకొని గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘం కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ 29 నవంబర్ 2009 రోజున కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అన్న ఏకైక నినాదంతో దీక్షకు పూనుకొని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు కఠోర ఆమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. రాష్ట్రం సిద్ధింపజేసిన ప్రజా నాయకుడు కేసీఆర్ అని వారన్నారు. అలాగే రాష్ట్రం సాధించడమే కాకుండా టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విద్య, వైద్య, ఉపాధి, సంక్షేమ రంగాలలో అనేక సంస్కరణలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాసంపల్లి ఆనంద్ బాబు, చిలక ప్రసాద్, కనుకుంట్ల రమేష్, ఈదునూరి నర్సింగ్, మామిడిపల్లి శ్రీనివాస్, అడ్లూరి రాములు, రాజయ్య, లింగమూర్తి, మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 29 నవంబర్ 2009 రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్న ఏకైక నినాదంతో ఈరోజు దీక్ష ఆమరణ నిరాహార దీక్ష పూనుకొని తెలంగాణ సిద్ధించేంత వరకు కఠోరమైనటువంటి దీక్ష చేపట్టి చావు నోట్ల నుండి బయటపడి ప్రత్యేక రాష్ట్రం సాధించినటువంటి గొప్ప మహనీయుడు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరియు అంతేకాకుండా వారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ రాష్ట్రం పురోగతితో ముందుకు పోవాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇవాళ పుట్టిన బిడ్డ నుంచి మొదలుపెట్టి చనిపోయేంత వృద్ధాప్యలో ఉన్నటువంటి వాళ్ళ వరకు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి రాబోయే కాలంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు మెరుగైన ప్రభుత్వంగా ఏర్పడాలని మనసారా కోరుకుంటున్నాం.